హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది హోమ్ రెమెడీ అనమాట, ఇంట్లో చేసిన రెమెడీ. ఇది చలపిండి అనమాట. చలపిండి 3 స్పూన్లు. ఇది ఎందుకు యూజ్ చేస్తారని చెప్తాను లాస్ట్ దాకా ఎంతకన్నా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. చలపిండి 3 స్పూన్లు నేను వేసాను. అది మేము కూడా ఇంట్లో చేసిన చలపిండి అనమాట. చలపప్పు తెచ్చేసి ఎండబెట్టేసి ఆడిస్తామన్నమాట. అదైతే బెస్ట్ ఉంటుంది మీకు. మనకి బయట కొన్ని అందులో ఏదో పౌడర్ ఏ పిండి కలుపుతారో మాకు తెలియదు కదా. ఇదైతే బెస్ట్ అండి. 3 స్పూన్ అనమాట చల్లపిండి కలిపాను. ఇందులో పచ్చి పాలు అనమాట, వేడి పాలు కాదు, పచ్చి పాలు కలపాలి, మిక్స్ చేయాలి. అందులో ఉన్న మళ్ళీ బ్రూ పౌడర్ అనమాట, బ్రూ పౌడర్ కూడా యాడ్ చేయాలి. బ్రూ కంపెనీ పౌడర్ అనమాట, అది బ్రాండ్ ఉంటుంది కాబట్టి అది కొంచెం బెస్ట్. కానీ ఇది చిన్నపిల్లలకి అప్లై చేయకూడదండి. బ్రూ అంటే యాడ్ చేయకూడదు. తక్కినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల కంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా యూజ్ చేస్తారు. అది ఎలా చెప్తాను, అది లాస్ట్ దగ్గర చూడండి వీడియోలో. స్కిప్ చేయకుండా చేస్తే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్గా చెప్తాను. హనీ అనమాట, ఇది హనీ యాడ్ చేశాను. ఇది హనీ అంటే నేను పతంజలి కంపెనీలో వాడానండి. పతంజలి నా బ్రాండెడ్ కంపెనీ. నాకు ఏ కంపెనీకి అంత నేను ఇచ్చేయను, కానీ పతంజలి కంపెనీ వాడతాను నేను. హనీ ప్రతిదానికి పతంజలిలో వాడతాను. ఇది 4 ఇంగ్రీడియంట్స్ అయింది కదండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ అనమాట యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. షుగర్ ఉంది కాబట్టి షుగర్ బాగా కరిగిన దాకా మిక్స్ చేసుకోవాలి. పాలు మనకి హనీ ఉంది కదండి, అది మనం సపోర్ట్ చేద్ది షుగర్ కరగడానికి. మీకు హనీ క్వాంటిటీ ఎక్కువ కావాలని తీసుకోవచ్చు, కానీ ఒక హాఫ్ స్పూన్ నేను వేసాను. మీరు 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మీ ఫేస్కి ఎంత కావాలి పిండి అంతే తీసుకోండి. వేస్ట్ కాకుండా చూసుకోండి. ఆ చేయికి కాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కూడా యూజ్ అండి. 5 years నుంచి పిల్లలకి అప్లై చేసుకోవచ్చు ఫేస్ మీద. కానీ కాఫీ పౌడర్ స్కిప్ చేసుకోండి. కాఫీ పౌడర్ ఎందుకు స్కిప్ చేసుకోమన్నానంటే, కాఫీ పౌడర్ కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. మనకి పెద్దవాళ్ళకైతే అది మనకి ఫేస్కి సపోర్ట్ తీసుకుంటుంది. కానీ చిన్నపిల్లలకు కాఫీ పౌడర్ వద్దండి. ఈ హనీ, షుగరు, పచ్చిపాలు, చల్లపిండి ఈ పిల్లలకి అప్లై చేయాలి. దీని వల్ల వైట్ అనమాట ఫేస్ అవుతుంది అనమాట. మీరు ఒక 2 daysకి ఒకసారి అప్లై చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. 1 monthలో ఒక 2 days స్కిప్ చేసుకొని అలా పెట్టుకుంటుంటే మీకే అర్థమైపోద్ది. లేకపోతే ఎక్కడికి వెళ్తారు, పార్టీకి వెళ్తారు అనుకోండి, ఒక గంట ముందు మీరు రెడీ చేసుకొని అప్లై చేసుకొని వాష్ చేసుకొని 1 గంట తర్వాత ఆ ఫేస్ చూడండి, బాగా చాలా షైనింగ్గా అందంగా ఉంటుంది. ట్యాన్ అనేది ట్యాన్ మన ఫేస్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ట్యాన్ రిమూవ్ అవుతుందండి. కాబట్టి ఇది అనమాట చాలా బెస్ట్ అనమాట. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. డోంట్ టెన్షన్ పడకండి, వాడండి. ఇది హోమ్ రెమెడీ అనమాట. ఏం ప్రాబ్లం ఉండదండి. మన ఫేస్లో ఏ ప్రాబ్లం రాదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ మీద ట్యాన్ అంటే హనీ ఉంది కాబట్టి ట్యాన్ క్లీన్, మన మొంగ మచ్చలు పోతాయండి. ఓకేనండి. ఇప్పుడు ఏమంటే నేను ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ వేసాను. నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఈ చల్లపిండి ఏంటంటే మనకి క్లీనప్, అంటే మనకు చల్లపిండి ఫేస్కి ఆయిల్ ఉన్నా అది తీస్తుందండి. మన ట్యాన్ని పోగొడుతుంది. కాఫీ పౌడర్ స్మూత్నెస్ తెస్తుంది. షుగర్ కూడా స్మూత్నెస్ తెస్తుందండి. పచ్చి పాలు మనకు క్లీనప్ చేస్తుంది. పచ్చి పాలతో డైలీ మీరు క్లీన్ చేసుకున్నా అది కూడా క్లీన్ అవుద్ది ఫేసు. కాబట్టి ఈ 5 ఇంగ్రీడియంట్స్ పిల్లలకు మాత్రం 1 ఇంగ్రీడియంట్స్ స్కిప్ చేసి పెట్టండి, మర్చిపోకండి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. హోమ్ రెమెడీ అండి, డోంట్ వరీ. నేను ప్రతిరోజు ఏదో ఒక కొత్త రెమెడీతో వస్తున్నాను. ఇవన్నీ నేను అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, నేను అప్లై చేయకుండా కాదు. నేను ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకుందే మీ ముందు చూపిస్తున్నాను. నేను ఒక క్లాస్లో నేర్చుకుంటాను, మీకు అది చూపిస్తాను. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే అంత టైం ఉండదు కాబట్టి నాకు ఇది నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఒక కోరిక, ఆశ ఉండాలి. అది నేను ఆన్లైన్లో నేర్చుకుంటున్నానండి. మీకు నేర్చుకోవాలని ఇష్టం ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది జాయిన్ చేసుకోండి. ఓకేనండి.
ఇది అప్లై చేసి అంటే మొత్తం మెల్ట్ అయిపోవాలి, షుగర్ మెల్ట్ అయిపోవాలా. షుగర్ మెల్ట్ అయిపోతే మనము ఏమి చేయలేము. షుగర్ మెల్ట్ అయిపోతే గరుకు అనమాట, కొంచెం రఫ్గా అనిపిస్తుంది అక్కడ. కొంచెం కొంచెంగా అప్లై చేయాలి. ఫింగర్స్ తాపడం బ్రష్ ఉన్నా ఓకే, నేనైతే ఫింగర్స్తోనే అప్లై చేస్తున్నాను. కెమికల్ కాదండి, భయపడాల్సిన పనే ఉండదు ఇక్కడ. మీరు అనొచ్చు కాఫీ పౌడర్ కెమికల్ లేకుండా చేయరు కదా అంటే, కాఫీ పౌడర్ కెమికల్ లేకుండా చేయకపోవచ్చు, కానీ కెమికల్ ఉన్నది కాదు. మనకు కాఫీ పౌడర్ మనం తాగుతాం కదా, కాఫీ కెమికల్ తాగుతున్నామా? అర్థం చేసుకోండి ఇక్కడ. మొత్తం 4 నుంచి మొత్తం ఐస్ లైన్ కిందకి కూడా పెట్టుకోవాలి. 4 పైన కొన్ని కొన్ని మచ్చలు ఉంటాయి, మళ్ళీ మొంగు మచ్చలు అంటారు కదా, అదే పిగ్మెంటేషన్, అది కూడా పోతాయండి దీనివల్ల. కళ్ళి కింద మచ్చలు, బ్లాక్ డ్రాక్స్ అన్నీ పోతాయండి. ఇది అప్లై చేయడానికి వీక్లీ 1 టైం అప్లై చేయండి. లేదంటే మీరు ఎక్కడ పార్టీ పోయి ఎక్కడికి వెళ్ళినా అప్లై చేసుకోవచ్చు. పెళ్ళికి వెళ్ళి ముందు 1 గంట ముందు అప్లై చేసుకొని ఫేస్ క్లీన్ చేసుకోండి. సోప్ మాత్రం రాయకూడదు. సోప్ అయినా ఫేస్ వాష్ కానీ ఏదైనా అప్లై చేయకూడదు. ఇది రాసిన తర్వాత మీరు హోమ్ రెమెడీగా అది పెట్టుకోండి, డైలీ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. ఓకేనండి. ఈ రెమెడీ ఎలాగుంది కామెంట్ రూపంలో నాకు ప్రతి ఒక్కరు చెప్పండి, కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నేను ముందుకు ఇంకెంకా మీ వీడియోలతో మళ్ళీ వస్తాను. నాకు ఏ రోజు ఏ క్లాస్ నడిస్తే ఆ క్లాస్తోనే మీతో షేర్ చేసుకుంటాను. మసాజ్ అనమాట స్మూత్నెస్గా మసాజ్ చేసుకోవాలి. మన ఫింగర్స్ ఉన్నాయా లేదా ఎందుకని మన అన్నిటికంతా బాడీలో ఒక పార్ట్ అనమాట ఫేస్ అనమాట. స్మూత్గా ఉంటేనే మీరు ఏదైనా చేసుకోవచ్చు. స్మూత్నెస్ ఉండాలి, అంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా రఫ్గా గట్టిగా అనిసిపెట్టి మనము చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే నేను తెలుగులో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, నేను నేర్చుకుని హిందీలో కానీ. ప్రతిదీ అనమాట స్మూత్గా అప్లై చేసి పైనుంచి కింద దాకా రబ్ చేసుకొని, చూసారు నేను ఎలాగా రబ్ చేస్తాను అదే మెథడ్లో మీరు రబ్ అంటే చేసుకోవచ్చు. మసాజ్ అనమాట. మసాజ్ ఉండకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనమాట, మన చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా, మూమెంట్ అనమాట. ఏదైనా మసాజ్ చేసుకోవాలండి. లిప్ మూమెంట్, లిప్ పైన కూడా కొంతమంది చూసారు పిగ్మెంటేషన్ వస్తుంది, లిప్ కింద వస్తుంటుంది, లిప్ సైడ్న వస్తుంటాయి, అంటే నోస్ మీద కూడా వస్తుంటాయి, కళ్ళు కింద అంటే వస్తుంటాయి. చాలా మందికి చిన్న మీద కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది అన్నిటికీ రిమూవ్ చేస్తుందండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అనమాట స్కిప్ చేసుకుంటూ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకి కొత్త కొత్త వీడియోస్, అంటే కొత్త కొత్త వీడియోస్ కాదండి, నేను డైలీ నేర్చుకునే రెమెడీసే మీకు ముందు పెడతాను. చూసారండి నా ఫేస్ ఆల్మోస్ట్ షైనింగ్లో వచ్చింది, క్లీన్ అయింది. అంటే నేను డైలీ ఒక రెమెడీతో చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు క్లీన్ అప్, నాకు ట్యాన్ ఉండలేదు ఫేస్ మీద. మీకు ట్యాన్ ఉంటే మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి మీ ఫోటో ఫేస్కి, ఆ తర్వాత క్లీనప్ చేసిన తర్వాత ఫోటో తీసుకోండి, మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. 15 మినిట్స్ అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట ఫేస్ని. 15 మినిట్స్ ఉంచాలి, ఓకేనండి. మీకు 15 మినిట్స్ వాష్ చేసుకోవాలి ఫేస్ని. చూసారా నేను వాష్ చేసుకున్నాను నా ఫేస్ అనమాట. మొత్తం ట్యాన్ ఆల్రెడీ రిమూవ్, నాకు ట్యాన్ లేదు ఫస్ట్ నుంచే, అందుకని రోజు ఒక రెమెడీతో మీకు వస్తున్నాను కదా, ట్యాన్ ఎప్పుడో రిమూవ్ అయిపోయింది. మీకు ట్యాన్ ఉంటేనే క్లీన్ అవుతుంది అండి, అర్థమవుతుంది. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నాకు ఇంకా అర్థం కాకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కామెంట్ రూపంలో పెట్టొచ్చు. నేను మీరు పెట్టిన కామెంట్స్కి నేను ప్రతి ఒక్క వీడియో అనమాట మేము ముందుకు తెస్తానండి. హెయిర్ ఫాల్కైనా ఫేస్కి అయినా, ఫేస్ సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఒక్కసారి కామెంట్ చేశారంటే అన్ని సొల్యూషన్ అనమాట నేనే తీసుకొస్తాను. ఎప్పుడైనా నా వీడియోస్ అనమాట ప్రతిదీ వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.